శ్రీమాత్రే నమః. చిరంజీవి దరిపల్లి మహేందర్ కుమార్ నాకు దాదాపు 33-34 సంవత్సరాల నుండి పరిచయం. చిన్న వయసు నుండే చాలా పరిచయం. ఆ కాలం నుండి కూడా ఆయన పూజలు, కార్యక్రమాలు, యజ్ఞయాదులలో మాకు బాగా సహకారంగా ఉండేవాడు. అదే రకంగా వాళ్ళ ఇంటి దగ్గర కూడా అమ్మవారి దేవాలయం ఉంది బ్రహ్మాండంగా. రత్నాల మైసమ్మ దేవాలయం, అక్కడ నవరాత్రులు ఇవన్నీ కూడా విశేషంగా చేస్తూ ఉండేవాడు. అదే రకంగా చిన్నతనాన 7వ ఏటనే మల్లికార్జున స్వామి అనుగ్రహం కలగడం వల్ల కొమరవెల్లికి ప్రతి సంవత్సరము కూడా వీళ్ళ తల్లి తండ్రి అందరు కలిసి సకుటుంబంగా వచ్చి ఇక్కడ 3 రోజులు ఉండి మరి స్వామివారికి బోనం, రేణుకాదేవికి బోనం ఎక్కించి పోయే సంప్రదాయం నడుస్తూ ఉండేది. అందులో భాగంగా సుమారు ఒక 6-7 సంవత్సరాల క్రితం కొమరవెల్లికి వచ్చి పంచలోహ విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకోవడం జరిగింది. మామూలుగా అంతటా కొన్నట్టే ఎక్కడికో మనం తిరుపతికో లేకుంటే కాళహస్తి ఎక్కడికైనా పోతే అక్కడ విశేషమైన వస్తువులు ఎవరు తీసుకోవడం ఆనవాయితీ. అదే రకంగా లక్ష్మీదేవి విగ్రహం తీసుకున్నాడు. తీసుకొని తలాపుకు పెట్టుకొని నిద్రపోయింది. నాకు ఇక్కడ గుడి కట్టాలి అని అమ్మవారు చెప్తూ వస్తుంది. ఈయనకేం అర్థం కాక నాకు ఇక్కడ గుడి కట్టాలంటే ఇది నేను సంవత్సరానికి ఒక్కసారి వచ్చిపోయే ప్రదేశం, గీడ నేను గుడి కట్టడం ఏంది, నాతోటి ఏడవుతుంది అని అనుకున్నాడు. ఇంటికి పోయిన తర్వాత కూడా 2-3 రోజులకు ఒకసారి స్వప్నం కలగడం, నాకు గుడి కట్టాలి అని. నా దగ్గరికి వచ్చి, గురువుగారు మరి ఇట్లా అమ్మవారు గుడి కట్టమంటుంది, ఏ అమ్మవారు అనేది నాకు ఏం చెప్తలేదు, గుడి కట్టమంటుంది, నాకు ఇక్కడ గుట్టమంటుంది. ఎట్లా ఉన్నది కుమారు? అమ్మవారు 18 చేతులతో ఉంది, లక్ష్మీదేవిని అంటుంది. 18 చేతులతో దర్శనమిస్తున్నది, లక్ష్మీదేవిని అంటున్నది. మరి కొమరవెల్లిలోనే కట్టాలంటున్నది. కొమరవెల్లిలో కట్టాలంటే కొమరవెల్లిలో మనకు దేవాదాయ శాఖ వాళ్ళు మనకు స్థలం ఇస్తారా, లేకుంటే ప్రభుత్వం ఇస్తుందా? మనం అంత సేకరణ ఎట్లా చేస్తాం కుమార్ అంటే, లేదు నాకు ఇట్లా కావాలంటుంది అన్నాడు. సరే అని అట్లయితే భూమి కొనే కట్టుకోవాల్సి వస్తుంది కుమార్ అంటే, సరే నాతో అయిన కాడికి నేను కొనే కట్టుకుంటా అన్నాడు. సరే అని చెప్పేసి కొమరవెల్లి రావడం, మొత్తం కొమరవెల్లి ప్రదేశం మొత్తం తిరిగినాం చుట్టుపక్కల. ఈ ప్రదేశాన్ని అమ్మవారు ఎంచుకున్నది. నాకు ఈ ప్రదేశం బాగా నచ్చి, కుమార్ 4 రూపాయలు ఎక్కువైనా సరే ఇంకో దగ్గర తక్కువకి వస్తుంది, ఎక్కువ ముచ్చట కాదు, ఇది బాగున్నది తీసుకో అని చెప్పేసి స్థల సేకరణ ఒక 5 సంవత్సరాల 6 సంవత్సరాల క్రితం అయింది. అయిన తర్వాత దీని శంకుస్థాపన కార్యక్రమానికి కూడా జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారు స్వయంగా విచ్చేసి ఇప్పుడు ఉన్న ప్లేస్ కంటే 16 ఫీట్ల కింది నుండి దీనికి పునాది ఉన్నది. పూర్తిగా కృష్ణశిలతోటి నిర్మాణం చేయబడేటువంటి దేవాలయం ఇది. పూర్తిగా రాయే, ఎక్కడ ఎటువంటి వేరే వస్తువు వాడకుండా జరుగుతుంది. అయితే శంకుస్థాపన అయిన తర్వాత అమ్మవారికి ఈ బేస్ ఇదంతా వ్యవస్థ ఏర్పాటు కాగానే మామల్లాపురం మహాబలిపురానికి వెళ్ళి శంకర్ స్థపతి అని ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి స్థపతి చేత ఈ విగ్రహ నిర్మాణాన్ని చేయించడం జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం వసంత పంచమి రోజున అమ్మవారు తాననుకున్న ముహూర్తానికే చక్కగా ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా మరి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి దేవాలయం 5వ కచ్చకొచ్చింది, అంటే ప్రారంభ దశలో ఉంది. ఇక్కడి నుంచి భక్తుల యొక్క సహాయ సహకారాలు, ఇక్కడ ఉన్న స్థానికుల యొక్క సహాయ సహకారాలు అందరి కూడా చాలా అవసరం. తనతో అయినంత వరకు మరి గుంజుకొని వస్తుండే ఆయన కూడా విశేషంగా భక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కానీ ఇటువంటి దేవాలయంలో మనందరి చేయబడాలి. ఎందుకంటే నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత మనం ఏమిచ్చినా కూడా దానికంత ఫలితం ఉండదు. నిర్మాణ క్రమంలో ఉన్నప్పుడే మన త్యాగాన్ని ప్రకటించి ఆలయానికి ఏదో రకంగా ఈడ 1,00,000 రాళ్ళు పడతాయి, మనదొక రాయి అయితే చాలు. 1,00,000 రాళ్లతో దేవాలయం నిర్మాణం అయ్యేది ఉంటే ఒక్క రాయి మనం ఇచ్చినా కూడా ఆ ఫలితం వేరే ఉంటుంది. కాబట్టి మరి శ్రద్ధాళులైన భక్తులు ఎవరైనా ఈ దేవాలయానికి సహకరించాలంటే తప్పకుండా సహకరించండి. చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయము. ప్రతి దశలో కూడా ఏదో ఒక చమత్కారం. ఈ ప్రతిష్ట జరిగేటప్పుడు మామూలు నేను మొదటి నుండి ఇప్పటి వరకు ఉన్నా కాబట్టి నాకు చాలా అనుభవాలు కలిగినాయి. మరి ఆ అమ్మవారు కుమారుని ఎందుకు కోరుకుందో, మరి ఈ కార్యక్రమాలు ఎందుకు నడుస్తున్నాయి, ఈ స్థాయిలో కూడా ఈరోజు ఈడదాకా వచ్చిందంటే చాలా గొప్ప విషయం. చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు. ప్రతి ఒక్కరూ దర్శించుకొని తరించుకోండి. కొమరవెల్లికి అతి సమీపంలో 1 కిలోమీటరు దూరంలో మరి కొండపోచమ్మ మార్గంలో అమ్మవారు ఉంటుంది. అందరూ దర్శించండి, తరించండి. శ్రీమాత్రే నమః. సో మీరు ఈ ప్లేస్ బాగుంటుంది ఎక్కువైనా సరే అన్నారు కదా, కొమరవెల్లికి ఏ ప్లేస్లో ఉన్నట్టు దక్షిణ ప్లేస్ కాదు,
కొమరవెల్లి స్వామి ఇటుపక్క ఉంది కదా, ఆయన పడమట ముఖం ఉండ. ఇప్పుడు ఇది ఏ దిశకు? ఈ ఉత్తరముఖం కరెక్టే. ఇది ఏ దిశకు వస్తుంది? ఇప్పుడు ఆ గుడికి ఏ వైపు ఉంది? ఇది దేవాలయానికి దక్షిణ వైపున మరి అమ్మవారు కుడికి ఉంది. అంటే మరి మల్లికార్జున స్వామి మరి అంతకంటే ముందు యుగాల్లో ఉన్నట్టు అమ్మవారు కాబట్టి ఈ స్థలాన్ని వాస్తవానికి ఎడమ వైపు కూడా మేము చూడడం జరిగింది. ఆమెనే కోరుకొని ఈ స్థలానికి వచ్చింది. మహాబలిపురంలో ప్రత్యేకమైనటువంటి ఈ శిలకున్న ప్రత్యేకత ఏంటంటే శిలలలో కూడా స్త్రీ శిల, పురుష శిల, నపుంసక శిలలను ఉంటాయి. అయితే స్త్రీ శిలతోటి చెక్కబడినటువంటి స్త్రీ శిలతో చెక్కబడితేనే స్త్రీ దేవతామూర్తులుగా ఇది, పురుషమూర్తులు పురుష శిలతోటి. తర్వాత ఈ మనకు మామూలుగా రోళ్ళు, రోకళ్ళు, వాహనాలు ఇవ్వటి ఉంటాయి కదా, అవన్నీ నపుంసకమైనటువంటి శిలలు ఉంటాయి. కాబట్టి ఇది భూమిలో నుండి తీయబడ్డది, కొండ మీది రాయి కాదు. భూమి లోపల తీసి ఇంత అఖండమైన శిల. ఇప్పుడు ఈ అమ్మవారు 11 ఫీట్లు ఉందంటే సుమారు 14-16 ఫీట్ల విగ్రహాన్ని. ఇంకోటి ఆ ఎత్తు కూడా మేము చెప్పిన ఎత్తు వేరు. ఆ శిల్పికి ఆ శిలను ఖండించాలంటే ఆయనకు మనసొప్పలేదట. ఎన్నిసార్లు మిషన్ పెట్టినా కూడా నేను ఎంత ఉంటా అంటే మనం ఆర్డర్ ఇచ్చింది ఒక 9 ఫీట్ల వరకు అని మనం ఆర్డర్ ఇచ్చినాం. ఆమె ఎన్నిసార్లు శిల దగ్గరికి వచ్చి మిషన్ పెట్టినా కూడా మిషన్ ఖరాబ్ అవడు. అయ్యే వరకు ఉన్నాడు ఫోన్ చేసిండు ఇట్లా జరుగుతున్నది అని. ఆమె ఎట్లా కోరుకుంటే అట్లా నువ్వు చేసేయని చెప్పినాం, చేసేసిండు. ఇంకొకటి న్యాయమే. వాస్తవానికి మాకు 1,50,000-2 లక్షలు ఎక్కువైంది గురువుగారు అని అన్నాడు. వదిలేని ఆయన నువ్వు వేల కార్యక్రమాలు చేస్తుంటావు అంటే డబ్బు కూడా ఎక్కువ రుసుము కూడా తీసుకోలే. ఎందుకంటే మనం జరిగినట్టు చెప్పాలి. మంచి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఆమె ఇష్టంతో జరుగుతుంది. అందులో కుమార్ను ఆమె వాడుకుంటుంది. 11 ఫీట్లు 11 ఫీట్లు కింది నుండి సుమారు 9 నెలల కాలం పట్టింది. అదేందో విచిత్రం. వానికి 15 రోజులు 2 నెలలు ఎక్కువ అవుతుంది. అంటే తల్లి గర్భంలో మనం 9 నెలలు ఉన్నట్టు వారు. అది ఏందో, ఎందుకంటే మేము ఆర్డర్ ఇచ్చి మా ముందట శిల ప్రారంభం చేస్తాడు, ఇట్లా కొట్టి మనకు అన్ని చెక్ చేసి చూపెడతాడు. మళ్ళీ మేము రిటర్న్ అయ్యే వరకు ఈ విగ్రహం ఇక్కడికి చేరే వరకు 9 నెలల కాలం పట్టింది. 9 నెలలకు ప్రతిష్టనే చేసుకునేది అమ్మవారు. కరెక్ట్ ఆ కాలం కూడా అంతే పట్టింది. 9 నెలల్లో మేము కింది కార్యక్రమాన్ని పూర్తి చేసినాం. ఇప్పుడు అదే మీరు అన్నట్టు ఇప్పుడు లక్ష్మీ దుర్గా అంటారు కదా, ఇలాంటి అమ్మవార్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు దేశంలో? ఎందుకు మనము లక్ష్మీ, దుర్గా, కాళీ, సరస్వతి అని విషయం చూడరు. అమ్మవారి దగ్గర కింద ఉండేటువంటి యంత్రం శ్రీ యంత్రం. స్త్రీ యంత్రం. కాళీకి, లక్ష్మికి, సరస్వతికి ఏ రూపాన మనం కొలిసినా కూడా అదే యంత్రం ఉంటుంది. కాబట్టి ఆమె ఆ పేరుతోటి ప్రకటింపబడ్డది. వీరలక్ష్మి, రాజ్యలక్ష్మి. అట్లా 18 హస్తాలు. అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారి వ్యాప్యలోకత్రయంతిష. ఒకనొక సమయం లోపట మనకు సప్తశతిలో ఉంటుంది. రాక్షసుల ఆగడాలు బాగా ఇబ్బందులుగా ఉంటున్నటువంటి సమయంలో మరి దేవతలందరూ కూడా ఈశ్వరుని దగ్గరికి పోయారు. ఈశ్వరుని దగ్గరికి పోతే ఈశ్వరుని భృకుటి నుండి ఒక కాంతి పార్వతీదేవి శరీరం మీద పడి సమస్త దేవతల యొక్క చైతన్య వాళ్ళ ఆయుధాలన్నీ కూడా ఆ మహాశక్తికి ఇచ్చారు, ఆ పరాశక్తికి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు దేవతల యొక్క శక్తిని, కళలను ఒక దగ్గర కూడబెడితే అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్థం ఒక దగ్గర చేస్తే ఆమెనే ఈ అమ్మవారు. అందుకు ప్రతీక 18 మనకు అంతవరకే పెట్టుకున్నాం. 18 అది 18,000 చేతులు ఉంటాయి ఆమెకు. 18 ఒక సింబాలిక్. 18 చేతులు ఉన్నటువంటి ఇటువంటి విగ్రహం మా గురువర్యులు మంజీరా ప్రాక్తీరాలో మరి చాముండేశ్వరి దేవాలయం వారు నెలకొల్పారు. అది కూడా ఒకప్పుడు నేను ఆ ప్రతిష్టప్పుడు కూడా ఉన్నా. ఈరోజు దినదిన ప్రవర్ధమానంగా చాలా వైభవంగా విరాజిల్లుతుంది. అదే పరిస్థితి మరి ఆయన మరి ఇక్కడ కూడా ఆయన సంకల్పమే కావచ్చు జరుగుతున్నది. చాలా ప్రోగ్రెస్ ఉంది. సో ఇలాంటి అంటే మూర్తులు మొత్తం అంటే ఉగ్రరూపం ఉన్నట్టు శాంతరూపం. మీరు ముఖం నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, దర్శనం చేసుకుంటేనే తెలుస్తుంది. శాంతరూపం. అవన్నీ ఆయుధాలు. ఇప్పుడు బ్రహ్మశక్తి కమండలం ఉంటుంది, చక్రం ఉంటుంది, విష్ణువు దుర్గా అనొచ్చు. అట్లా మనకు వినాయకుని చేతిలో ఉన్నటువంటి పాశాంకుశం ఉంటుంది,
గంట ఉంటుంది, ముసలి ఉంటుంది, వారాహి చేతులు ఉండేటువంటి ఆయుధాలు ఉంటాయి, ఇక్కడ నాగలి ఉంటుంది. ఇట్లా 18 శక్తులకు అదొక నిదర్శనము. త్రిశూలం ఉంటుంది, డాలు ఉంటుంది. శత్రు నివారణ చేసి మిమ్మల్ని నేను కాపాడుతా, మీకు ఏ రకమైనటువంటి కష్టాలు వచ్చినా కూడా నేను నెరవేరుస్తా అని ఖడ్గము డాలు, కాపాడడానికి డాలు, తర్వాత శత్రు దుర్భేద్యం చేయడానికి ఖడ్గం పట్టుకొని ఆ అమ్మవారు ఇక్కడ విరాజిల్లి ఉన్నది. నిత్య కళ్యాణం అంటారు కదా, అంటే ఎలాంటి పూజలు? అంటే ప్రతినిత్యం కూడా అమ్మవారికి మహానైవేద్యం చక్కగా. ఇప్పుడు ఇంత పెద్ద అమ్మవారికి మనం ఒక సేవకు తక్కకుండా నైవేద్యం పెట్టాలి. అయితే ఇక్కడ సేవకులు ఉంటారు, నైవేద్యం చేస్తారు. వాళ్ళు ఇక్కడ పనులు కూడా ఉంటారు, వాళ్ళు అదే వండుకుంటారు. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత వాళ్ళే భోజనం చేస్తారు. విశేష కార్యక్రమాలు పండుగలప్పుడు చాలా విశేషంగా హైదరాబాద్ నుండి భక్తులు చాలామంది వస్తారు. తర్వాత అమ్మవారి వార్షికోత్సవానికి కూడా వేలాది మంది వస్తున్నారు ఇప్పుడు. తర్వాత ప్రతి మంగళవారం రోజు చిరంజీవి దరిపల్లి కుమార్ ఇక్కడికి వచ్చి సకుటుంబంగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేసి అలంకారం చేసి ఇక్కడ 5-10 కిలోల బియ్యం ఉండి అందరికి తినబెట్టి తాను భోంచేసి అప్పుడు వెళ్తాడు. విశిష్టమైన రోజు అంటే అమ్మవారికి మంగళవారం విశిష్టం. అమావాస్య రోజుల్లో వాస్తవానికి మనము అమావాస్య పౌర్ణమి తిథుల యందు అమ్మవారిని దర్శించుకున్నట్టయితే, అమావాస్య దర్శించుకుంటే శత్రు నివారణ, పౌర్ణమి రోజు దర్శించుకుంటే జ్ఞానము, లాభము, ధనము మనం నిర్ణయించుకొని రావాలి. పౌర్ణమి అమావాస్య యందు ఖచ్చితంగా దేవాలయ దర్శనం చేయాలి. ఇప్పుడు అమ్మవారు భర్త వచ్చినట్టయితే శివుడు, విష్ణువు, బ్రహ్మను, ఆమెకు పరాశక్తి. ఆమెకు మనము మాంగళ్యము అనేది కళ్యాణం లేదు. ఈమెకు అదొక ఆభరణంగా వేస్తే ఎవరైనా ధరిస్తారు, కానీ ఆమెకు కళ్యాణమే లేదు. ఆమెకు భువనేశ్వరి, రాజరాజేశ్వరి, పరాశక్తి ఆమె. కాబట్టి ఆమెకు కళ్యాణం లేదు. ఏ సందర్భంలో అమ్మవారు దర్శించుకోవాలి భక్తులు? పౌర్ణమి, అమావాస్య, మంగళవారం, ఆదివారం కూడా. అంటే ఇప్పుడు భక్తులు నమ్మకం అంటే అమ్మవారి సంతానం కోసమా, లేకపోతే ఒక్కటి కాదు, ఇక్కడ సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతానం, ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళకి ఐశ్వర్యం, నాకు వాహనం లేదు అనుకున్న వాళ్ళకి వాహనం, చదువు, జ్ఞానం, చదువు లేని వాళ్ళకి చదువు, పెళ్లి కాని వారికి ఎంతోమందికి ఇక్కడికి వచ్చినాక పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక్కడ నాగదోష నివారణ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాలసర్పదోష నివారణలు కూడా జరుగుతాయి. ఒక మంగళవారం నాడు 3 నుండి 4:30 రావుకాలం. ఎవరైనా శ్రద్ధాళువులైన భక్తులు వచ్చి నిమ్మకాయల్లో దీపాలు కనుక పెట్టినట్లయితే ఒక 9 వారాలు 18 వారాలు ఖచ్చితంగా వాళ్లకు కాలసర్ప దోషాదులు అన్నీ కూడా నెరవేరుతాయి. దీపారాధన చేయాలి ఒక 9 నిమ్మకాయలు 18 నిమ్మకాయలతో. అవును అవును, ప్రఖ్యాతిగా వచ్చింది రాష్ట్రంలో. ఆమె భగవంతుడి యొక్క సంకల్పానికి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు ప్రఖ్యాతిగా వచ్చిన దేవాలయాలను కూడా ఎవరికో ఒకరికి మరి ప్రేరణ కలిగించి జరుగుతుంటాయి. కాబట్టి మరి అమ్మవారు ఎందుకు అనుకున్నదో మరి ఆయనకు ఈమెకు ఒక ప్రేరణకు ఒక వ్యక్తి కావాలి, తనని ఎంచుకున్నది, కార్యక్రమం నడుస్తున్నది. వైదిక నిర్వహణ, ఈ వాస్తు దీనికి సంబంధించి నేను చూసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మనకు 16 ఫీట్ల పైకి వస్తుంది చెత్తు. దాని తర్వాత విమానం వస్తుంది మొత్తం రాతితోటి. ముందట రాజగోపురం. ఇది ఇప్పుడు మేము 1వ తరగతిలో ఉన్నాం. ఇప్పుడు మేము 10వ తరగతి పోయినాక అప్పుడు అడిగితే మేము ఇంటర్ తర్వాత డాక్టర్, ఇంజనీర్ అని చెప్తాం. ఇప్పుడు మనకు ఇది ఒక రోడ్, మెయిన్ రోడ్కే ఉన్నది. కొంచెం లోపలికి రావాలంటే 1.5 నిమిషం టైం పట్టదు. ఇంకోటి శిఖరం అయిన తర్వాత ఎంతో దూరానికి అమ్మవారి శిఖరం దర్శనం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో శక్తి ఉన్నది. ఖచ్చితంగా భక్తులందరూ కూడా ఇక్కడ ఈ రోడ్డు మీద ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకునే స్థాయికి ఇది ఎదుగుతుంది. కానుకలు ఇవ్వాలంటే దరిపల్లి మహేందర్ కుమార్ది ఒక ట్రస్ట్ ఉంది. ఆయన నెంబర్కు మీరు ఇది చేయొచ్చు, లేకుంటే ఆయనను కలిసి ఆయనకి ఇచ్చి రసీదు తీసుకోవచ్చు. ప్రతిదానికి లెక్క వ్యవస్థ ఉంటుంది. కృష్ణశిల దేవాలయం అంతా కృష్ణశిల. ఈరోజు అమ్మవారికి గడప పెట్టడానికి శ్రావణ మాసము పౌర్ణమి, శ్రవణ నక్షత్రం అమ్మవారికి ఇష్టమైనటువంటి నక్షత్రం. వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం. తర్వాత బాలా త్రిపుర సుందరి పుట్టింది కూడా శ్రవణ నక్షత్రమే. ఇప్పుడు ఈ ముహూర్తం కూడా ఆమె నిర్ణయించుకున్నది, వాస్తవానికి మేము అనుకున్నది కాదు. ఈ ముహూర్తానికి మరి గడప నిలబెట్టడం జరిగింది. దీని తర్వాతే మహాద్వారం ఇదంతా కూడా జరుగుతాయి. అమ్మవారు జగన్మాత
మేము నేను చిన్నప్పటి నుంచి నేను మల్లికార్జున స్వామి పేరు మీద మల్లికార్జున స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాను. మా గురువుగారైన మనోహర శర్మ గారు, పాలెం మనోహర శర్మ గారి ఆధ్వర్యంలో నేను చిన్నప్పటి నుంచి ఆయన చేతుల మీదుగా పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచి దైవాధీనంలోనే నేను పూజా కార్యక్రమంలోనే ఉన్నాను. ప్రతి ఇయరు నేను కొమరవెల్లి క్షేత్రానికి 3 రోజులు వచ్చి అయ్యవారి సేవలో ఉండి 3 రోజులు సేవా కార్యక్రమాలు చేసుకొని మేము ప్రతి సంవత్సరము ఇలా వెళ్ళిపోతుండేవారు. నాకు 5 సంవత్సరాల కిందట ఒక రోజు రాత్రి విగ్రహాల కోసమని మేము దేవాలయం ప్రాంగణంలోకి పోయి విగ్రహాలు కొనడం జరిగింది. అందులో అందరికీ దుర్గా అమ్మవారిని, లక్ష్మీదేవిని అందరికీ ఇప్పించడం జరిగింది. నేను కూడా ఒక లక్ష్మీదేవిని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఇంట్లో ఒక మూలకు పెట్టేసినాక ఒక వారం అయిన తర్వాత నేను విగ్రహాన్ని శుద్ధి చేసి మా పీఠంలో అలంకరించడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు నేను నిద్రపోయిన టైంకు నా చౌకాడ వచ్చి శ్రవణంలా నాకు గుడి కట్టియవా అని చెప్పడం జరిగింది. అది ఎవరమ్మా నువ్వు అంటే నేను అని పదే ఒక మాట చెప్పింది. తర్వాత మళ్ళీ తెల్లారి మర్నాడు మళ్ళా అదే విధంగా వచ్చి నాకు గుడి కట్టియవా అని అడిగింది. అడిగితే నేనేమన్నా మరి ఎవరమ్మా నువ్వు అని అంటే నేను నీ ఎంబడి వచ్చాను అని అంది. నేను వచ్చాను అని అంటే ఎవరమ్మా నువ్వు అని అంటే నేను లక్ష్మిని, నేను నీ ఎంట వచ్చాను, నాకు దేవాలయం నిర్మించు అని చెప్పడం జరిగింది. ఎక్కడ కట్టియాలమ్మా, నేను ఎక్కడ నాకు గుడి కట్టి అంటున్నావు, నా తన ఏమున్నదని, నా తన ఏం లేదు కదా, నేను గుడి కట్టి అంటే నేను ఎట్లా కట్టియాలో, నా తన డబ్బులు లేవు కదా అని చెప్పి నేను అనడం జరిగింది. అయితే అమ్మ తన నాలుక నుంచి ఒక శబ్దం అనేది పలికింది. నేను దోరింపు చేస్తాను, డబ్బులకు నువ్వు చింతపడకు, దోరింపు చేస్తాను. నువ్వు దోరింపు చేసే అనే పదము ఆమె నోలిక నుంచి రావడం జరిగింది. నాకైతే తెలియదు అప్పటిదాకా దోరింపు అనే పదానికి అర్థం ఏందో నాకు తెలియదు. కానీ అమ్మ అన్నది ఆ దోరింపు పదం అనేది ఆమె అన్నది కాబట్టి అదే విషయం తీసుకొచ్చి గురువుగారికి చెప్పడం జరిగింది. గురువుగారు ఏమన్నారు, దోరింపు అంటే సగబెడతా అన్న పదము కుమార్, నువ్వేం భయపడకు, అమ్మనే వస్తుంది కదా, అమ్మనే చూసుకుంటుంది, మరి పొయ్యి అయితే చూడు అని చెప్పేసి అన్నాడు. అంటే సరే అమ్మ, మళ్ళీ ఇంకో రోజు ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మ, నీకు ఎక్కడ కట్టియాలి దేవాలయం అని అంటే, నీవు మొన్న పోయిన జాతరలోనే నాకు దేవాలయం కట్టి అని చెప్పడం జరిగింది. ఆ దేవాలయం దగ్గరనే కట్టియానంటే నేను వచ్చి దేవాలయం చుట్టుపక్కల ఉన్న కుమరవెల్లి దేవస్థానానికి చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లు అవన్నీ నేను చూశాను, కానీ ఏడ కూడా నాకు సంతోషం అనిపించలేదు. తర్వాత ఒక సర్పంచ్ అయిన మాజీ సర్పంచ్ అయిన వెంకటేష్ అనే భక్తుడు నాకు కలిసి, నా ఫ్లాట్లు ఉన్నాయి దేవస్థానానికి అంటున్నావు కదా, తీసుకో అని చెప్పి ఇవ్వడం జరిగింది. అప్పటికి నా తన డబ్బులు లేవు, నేను అప్పటికి 20 లక్షలు జమ చేయాలి. 20 లక్షలు అంటే నా తన డబ్బులు లేని టైంలో నేను దోరింపు చేస్తానంటే నేను అమ్మ మరి 20 లక్షలు నేను ఇప్పుడు ఏడికెళ్ళి తేవాలని నేను చెప్పడం జరిగింది. అమ్మ ఆజ్ఞతోని నాకు ఆ పైసలన్నీ సమకూరిని. నేను ఎట్లా కట్టినో ఏం చేసినో నాకు తెలియదు, కానీ అమ్మే ఇచ్చింది, నేను తీసుకొని కట్టాను. 1,00,000 రూపాయల మీద ఆగిపోయినా కానీ ఆ 1,00,000 రూపాయలు ఒక భక్తుడు శ్రీనివాస్ గౌడ్ అని ఆ భక్తుడు వచ్చి, నేను ఇస్తాను ఆ 1,00,000 రూపాయలు, ఆ 1,00,000 రూపాయలు తీసుకొని రిజిస్టర్ చేయించుకో ఆ భూమి తర్వాత కానీ ఆయన పదే చెప్పడం జరిగింది. ఆయన కూడా సహకరించి నాకు తీసుకొని పోయి రిజిస్టర్ ఆఫీసులో అమ్మవారి పేరు మీద మేము ఈ భూమి కొనడం జరిగింది. తదుపరి 1 సంవత్సరం తర్వాత ఈ భూమికి మళ్ళా గురువుగారి ఆధ్వర్యంలోనే మన జగద్గురువు అయిన హంపి పీఠాధిపతి విద్యానంద భారతి స్వామి వారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినాక ఒక 9 నెలలకే మళ్ళీ మేము ఇది బేస్మెంట్ కట్టి రెంటల్ పోసి నిలబెట్టి ఓపెన్లో ప్రతిష్ట చేస్తున్నామని అంటే, ఎక్కడ లేదు స్వామి, ఎవరు ఇంతవరకు ఓపెన్లో ప్రతిష్ట చేయలేదు, మీరేంద్ర ఓపెన్లో ప్రతిష్ట చేస్తురని గురువుగారిని ప్రశ్నించడం జరిగింది. అంటే పెద్ద విగ్రహం కదా స్వామి, ఇది రాతి నిర్మాణమాయే, పెద్ద విగ్రహం మళ్ళీ లోపలికి పోవాలంటే కష్టమవుతుంది, కావున మనం ఓపెన్లో ప్రతిష్ట చేద్దాం అనుకుంటున్నాం, మీ ఆధ్వర్యంలోనే జరగాలి అని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది. స్వామివారు ఏమన్నారు, సరే అమ్మ ఆజ్ఞ ఎట్లా ఉంటే అట్లా, అమ్మ అట్లా ఎట్లా కోరుకుంటుందో అటు విధంగానే చెయ్యి, ఏ రోజు అని అన్నాడు. అంటే ఆ రోజు వసంత పంచమి. అరే నాయన, నాకు ఆ రోజు
ఫుల్ బిజీ ఉంది. నేను ఆ రోజు అక్షరాభ్యాసాలు చేయాలి. నేను నిజామాబాద్లో బాసర్లో ఉన్నాను. నాకు పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం ఉన్నది, కావున నేను కూడదు, నేను రాలేను అని చెప్పడం జరిగింది. స్వామి మీ ఇష్టం, మీ దయ, మాదేం లేదు, అమ్మ దయ. మీరు వస్తే అమ్మ వచ్చినట్టే, కావున మీరు దయచేయండి స్వామి అని చెప్పి మేము వేడుకోవడం జరిగింది. అట్లా ఆ స్వామి పాపం ఆయన రాను అనే పదం పక్కకు పెట్టి ఆగమేఘాల మీద నిజామాబాద్ నుంచి 4.5 గంటల జర్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేసి స్వామికి ఆయన స్వాస్థాలతోని అమ్మవారిని ప్రతిష్ఠించి పంచామృతాలతోని అమ్మవారిని అభిషేకం చేసి యంత్రం పెట్టి అభిషేకం చేసి మహానైవేద్యం మొదలు జగద్గురువుల వారి ప్రసాదము అమ్మవారు స్వీకరించడం జరిగింది ఇక్కడ. అందుకే ఇంత విశేషమైన పవర్తోని ఇక్కడ వెలుగుతుంది. ఈ శక్తిలో శక్తి అంట, ఆదిపరాశక్తి అంట. ఈ ఆదిపరాశక్తి ఇక్కడ వెలుకున్నది కాబట్టే ఎవ్వరు వచ్చిన భక్తులకు అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి పోయేటోళ్ళకు కూడా ఈమె దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈమె మీద అందరూ ఉత్సాహంతో వచ్చి అమ్మ అని చెప్పి వేడుకోవడం జరుగుతుంది. ఎవరెవరు ఏ బాధలతో వచ్చినా కానీ వాళ్ళకు కడదేరుపుతున్నది. మంత్రాలు యంత్రాలు ఎవరన్నా ఏమైనా చేసిన చేతవాళ్ళు ఏమున్నా కానీ ఈడ అమాస పున్నముకు మంగళవారము ఆదివారం ఈమె దర్శనం చేయడం మూలాన ఈమె యొక్క పసుపు కుంకుమ ఎవరైతే తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు కురుస్తున్నాయి. కావున ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోండి. ఈ అమ్మవారి దేవాలయం మొత్తం రాతి నిర్మాణం జరుగుతున్నది. ఈమెది నా సొంతంగా నేనేం చేసేది కాదు, అందరి భక్తులతోనే నిర్మించాలి కాబట్టి, దేవాలయం అందరిది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క దేవాలయానికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. కావున భక్తులందరూ ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోండి. ధన రూపేణ వస్తు రూపేణ అన్ని విధాలుగా మీరు సహకరించి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా కష్టపడి దూరం అయిపోతుంది. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోండి. సమస్త విధమైన కోరికలు తెల్లారిపోయి జగన్మాతకు మీరందరూ సహకరించి మంచి ఒక దేవాలయం మన వేలూరులో గోల్డెన్ టెంపుల్ చూసి వచ్చాం. తర్వాత ఇక్కడనే ఈ యొక్క లక్ష్మీదేవిని ఒక బంగారు గుడిగా అమర్చాలని నా మనసు లోపల అమ్మ నిల్చున్నది. అటు విధంగా నేను చేయాలని నా మనసు కూడా ఉన్నది. కానీ అమ్మ నాకు సహకరించాలి. అటు విధంగానే ఈ యొక్క తెలంగాణ ప్రజలందరూ కూడా నాకు సహకరించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరిచి అష్టైశ్వర్యాలతో అందరూ తులతూగాలని నేను మా గురువుగారి ఆధ్వర్యంలో తెలియజేయజరుగుతున్నది. జయ జగదంబ జగదంబ. పూర్తి నిర్మాణం భక్తుల సహకారంతోనే చేయడం జరుగుతుంది. ఇప్పటికే 5 ఖర్చులైంది, ఇంకా 45 ఖర్చులు పోవాలి. మళ్ళీ తర్వాత గాలి గోపురాలు నిలబడతాయి. తర్వాత రాజగోపురాలు ఉన్నాయి. 16 కాల మండపం ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఈ ఒక్క అమ్మవారి ఒక్కతే ఉంటే ఎట్లా అని ఇంకా రాజశ్యామలాదేవి లక్ష్మీదేవి ఈ ముగ్గురు అమ్మవారు ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఇది దినదినం ప్రవర్ధమానమైన తర్వాత ఇది ఒక త్రిశక్తి పీఠముగా సంచరించడం జరుగుతుంది. ప్రపంచంలోనే త్రిశక్తి పీఠము ఈ యొక్క కొమరవెల్లి క్షేత్రంలో ముగ్గురమ్మల మూలపుటాని విరాజిల్లుతున్నకు స్వామివారు అనుగ్రహం జరిగింది. ఆ యొక్క జగద్గురువులైన హంపి పీఠాధిపతి అయిన భారతీ స్వామివారు ఇది ఒక శక్తిపీఠం అవుతుందిరా అని చెప్పి గురువుగారికి చెప్పడం జరిగింది. అటు విధంగానే ఇది త్రిశక్తి పీఠంగా మేము కోరుకుంటున్నాము. అమ్మవారు కూడా అంత పవర్తో ఉన్నది కాబట్టి భక్తులందరూ మీరు వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోండి. మీ యొక్క శక్తానుసారం ఈ యొక్క దేవాలయానికి సహకరించి దేవాలయాన్ని అభివృద్ధి పరచవలసిందిగా కోరుతున్నాము. ఇది లక్ష్మీ దుర్గా దేవి దేవాలయం ట్రస్ట్ అకౌంట్ ఉన్నది. ఇక్కడనే మన కొమరవెల్లి క్షేత్రంలోనే బ్యాంక్ అకౌంట్ తీయడం జరిగింది. అందులో పాంప్లెంట్లు ఉన్నాయి. ఆ పాంప్లెంట్ల మీద బ్యాంక్ అకౌంట్ ఉన్నది. ఇది 1000 గజాలు ఉన్నది. ఇంకా తీసుకునేది ఉన్నది. దేవాలయానికి ఇది సరిపోదు. కావున భక్తులకు ఇప్పుడైతే అమ్మ 1000 గజాలు తీసుకోవడం జరిగింది. ఇంకా ముందు ముందు కూడా అమ్మదే కాబట్టి అమ్మనే అన్ని సహకారములు ఉంటుంది. అమ్మనే అన్ని చేస్తుంది కాబట్టి అమ్మవారు ఆమె చిన్న పిల్లలాగా వచ్చింది ముందు. తర్వాత ఒక మహాశక్తి రూపంగా నాకు దర్శనం ఇచ్చిన తర్వాత నేను ఉన్నరాని ఎంట అని అమ్మ పలకడం జరిగింది. నేను ప్రతి వారం రావాలంటే నాకు కష్టమవుతుంది తల్లి అని చెప్పి నేను కోరితే నీకు వచ్చేపోయేటందుకు నేను కారు కూడా ఇస్తాను ఆయన, నువ్వేమి రంది పడకు అని చెప్పడం జరిగింది.
కార్ అంటే నేను పైసలు పెట్టాలమ్మా, నాకు తన పైసలు లేవు అని నేనన్నా. అంటే ఒక భక్తునికి పోయి 5,000 రూపాయలు ఆ భక్తుడు ఆడ బుకింగ్ చేసేసి వచ్చిండు. బుకింగ్ చేసేసి వచ్చిన తర్వాత అది 3 నెలలకు అది వచ్చింది కానీ 3 లక్షలు కడితేనే ఆ కారు ఇస్తామంటారు. మరి నా తన 3 లక్షలు లేవు, నాకు ఆ కారు వద్దు అని లేదు అలా. అంటే అప్పుడే ఇంకో భక్తునికి ఆయన, స్వామి మరి ఇట్లా నాకు ఇన్కమ్ ట్యాక్స్ మీద నాకు కారు తీసుకోవాలంటుర్రు, మరి నీకు కారు అవసరం కదా స్వామి, మరి నువ్వు కారు తీసుకో అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పడము, నేను చేయడము ఇవన్నీ జరిగింది. అమ్మనే నాకు ఇవన్నీ తోచేసిందేమో అనుకున్నా కానీ నేను అంతకుమించి నేనేం చెప్పలేను. కావున రూపాయి బిట్టు కట్టకుండా షోరూమ్కి వెళ్ళి నేను తెచ్చిన కారు అమ్మదే అని చెప్పిన. అందరు 3 లక్షలు కడితేనే కారు వస్తుంది, కానీ నాకు 1 రూపాయి కట్టకుండా అమ్మ నాకు వాహనం ఇచ్చి ప్రతి వారం రానికే పోనీకే సౌకర్యం చేసింది. కావున ఇసొంటి జగన్మాత ఈమెను నా మనసులో నిలుపుకున్నా తెలియదు, ఆమె నన్ను నిలుపుకుందా తెలియదు. వాళ్ళు 7 కిలో రూపాయి బిట్టు పుట్టిస్తుంది, పని చేపిస్తుంది. కావున మీరు, నేను శ్రీ మల్లికార్జునే మొక్తా. నేను మల్లికార్జున స్వామి అంటే నాకు చిన్నప్పటి నుంచి పంచపానాలు వాళ్ళ ఆధ్వర్యంలోనే, ఆయన ఆధ్వర్యంలోనే ఉన్నా. కానీ ఇప్పుడు ఈ క్షేత్రంకి వచ్చిన ఆయన దర్శనం చేసుకుంటున్నా, ఈడ సేవ చేసుకుంటున్నా. ఆమె మాకు చిన్నప్పటి నుంచి మా గ్రామ దేవత, మా వాడకు. ఆమె నుంచి మా అమ్మకు ఉపజెప్పినుండే, మా అమ్మ తర్వాత నేను చేస్తున్నా. ఆమె రత్నాల మైసమ్మదేవి, ఆమె కూడా మహాలక్ష్మి స్వరూపిణి జగన్మాత. ఆమె కూడా బాగా శక్తివంతురాలు. కావున ఆమె కూడా చాలా అక్కడ విరాజిల్లుతున్నది. నేను అప్పుడు భయపడ్డ తర్వాత మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి నేను ఎవరు నువ్వు అని అడిగిన. ఎవరు నువ్వు అడిగితే నేను లక్ష్మిని అంటే, లక్ష్మి అంటే ఎవరమ్మా, అందరు ఉంటారు లక్ష్మి, నువ్వు మొన్న తెచ్చుకున్నావుగా నన్ను ఇంటికి అని అడగడం జరిగింది. అంటే సరే అమ్మా ఏంది నీ బాధ ఏందని, నాకు గుడి కట్టి అని 3 సార్లు అన్నది. నా తన డబ్బులు లేవు కదా, నువ్వు ఎట్లా, నేను అన్నీ దోరింపు చేస్తా. ఆ పదము దోరింపు అనే పదం అమ్మవారే పలికింది కాబట్టి ఆ పదంతోనే నేను నడుస్తున్నా అంతే. ఈ యొక్క దేవాలయానికి అందరు సహకరించురమ్మా. ఈ దేవాలయం నా ఒక్కొంది కాదు. కావున భక్తులందరికీ నేను ఈ యొక్క అవకాశం ఇస్తున్నా. కావున అందరి సహకారాలతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరుచుదాం. అమ్మవారి యొక్క కృపకు అందరూ పాత్రులు కావాల్సిందిగా. నా ఒక్క తల్లి కాదు, అందరి తల్లి. అమ్మవారు అందరి అందులో ఉండాలి, అందరి లోపల మనం ఉండాలి, మనం అందరికీ సేవ చేయాలి, మన సేవ అందరి లోపలికి నడవాలి. కావున అమ్మను అందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది కొమరవెల్లి క్షేత్రానికి 1 కిలోమీటరు కొండపోశమ్మ పోయే వేళ 1 కిలోమీటర్కు ఈతలనే అమ్మవారు రైట్ సైడు వెంచర్లో ఉంటుంది, లక్ష్మీదుర్గ దేవాలయం అని చెప్పి ఉంటుంది. కావున అందరు దర్శించుకోండి. ఇవాళ రాఖీల పౌర్ణమి, శ్రవణ నక్షత్రం ఉన్నది. కావున గురువుగారు అన్నారు ఇవాళ మంచి రోజయ్యా, కడప పూజ చేయి అని చెప్తే నేను వారి ఆజ్ఞ ప్రకారంగా, అమ్మవారి ఆజ్ఞ ప్రకారంగా ఇవాళ మన గర్భగుడి కడప, మరి అంతరాలయం కడప నిర్మించడం జరిగింది, దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. కావున ఈ యొక్క దేవాలయానికి ఇక పునాది పడ్డట్టే, ఇంకా మొత్తం పైకి ఖర్చులు లేస్తాయి, మొత్తం గర్భాలయం దాకా వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా దినదిన ప్రవర్ధమానం చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.